నమో వెంకటేశాయ నమః. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు నేను కరాచీర లడ్డు చేయబడతానండి. మనకి అప్పటికప్పుడుకి తయారు అవ్వాలంటే ఇలా కరాచీర లడ్డు నేను చేసే విధంగా చేస్తే మటుకు అందరూ ఇష్టపడతారు. దానికి నేను జీడిపప్పు నెయ్యి వేసి జీడిపప్పు వేసుకుంటున్నాను అన్నమాట. మనకి సులువుగా అవుతుంది అన్నమాట అండి లడ్డు. ఎంత సులువుగా అంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాల్లోకి మనం తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఈ లడ్డు చాలా అంటే నేను చేసే విధంగా చేస్తే చాలా రుచిగా ఉంటుంది లడ్డు. నేను జీడిపప్పు వేసుకున్నాను అన్నమాట అండి. గ్లాసున్నర నూక తీసుకున్నాను. గ్లాసున్నర నూకకి గ్లాస్ పంచదార వేసుకోండి. నూక ఎర్రగా వేస్తే మటుకు లడ్డు అయితే పచ్చివాసన రాదన్నమాట. పచ్చివాసన రాకుండా రుచిగా ఉంటుంది లడ్డు. మనకి అలా పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు, అలాగని ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు అండి. కానీ నెయ్యిలో వేపుకుంటే మటుకు రుచిగా ఉంటాయి. నెయ్యిలో వేపుకుంటే స్మెల్ రాదు. ఇది పచ్చిగా వేసుకున్నాం అనుకుంటే తొందరగా గట్టి పడిపోద్ది. అలాగని కొబ్బరి వేస్తున్నాం కాబట్టి స్మెల్ వచ్చేస్తుంది కొబ్బరి. ఇలాగ వేపామనుకోండి, వేపితే వాసన అన్నదే ఉండదు అన్నమాట, స్మెల్ రాదు. కానీ బాగుంటుంది లడ్డు. ఈ విధంగా చేస్తే మటుకు లడ్డు చాలా రుచిగా ఉంటుంది. కానీ కాచి చల్లార్చిన పాలు కూడా వేడి పాలు వేయకూడదు అన్నమాట అండి. చల్లగా అయిపోవాలి పాలు. అయితే వేడి తగ్గిన తర్వాత వేసుకోవాలన్నమాట పాలు. వేలికలు పొడి అన్నమాట, వేలిక పొడి, కొబ్బరి, జీడిపప్పు వేసుకొని మొత్తం అంతా అలా కలుపుకొని ఈ విధంగా కలుపుకొని అన్నీ కలిసేటట్టు పంచదార, మొత్తం అంతా అలా కలుపుకొని కాచి చల్లార్చిన పాలు అన్నమాట అండి ఇవి. పచ్చిపాలు వేస్తే స్మెల్ వచ్చేస్తాయి. కాచిన చల్లార్చిన పాలు, చిక్కటి పాలు వేసుకోండి. లడ్డు చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగానే పిల్లలకి అప్పటికప్పుడుకి ఇలా తయారు చేసి పెడితే వాళ్ళు ఇష్టపడి తింటారన్నమాట. మీ లడ్డూలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైట్గా పంచదార ఈ విధంగా వేయండి, బాగుంటుంది.